కుమారి ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ. ఎన్ని సంవత్సరాల నుండి రక్షణ లేకుండా మంచిపోతున్నారండి. ఎన్ని సంవత్సరాల నుండి ఒక అధికారి అయ్యండి, ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తుడయ్యండి, అనేకులను పీడించి తిప్పు చేసి అనేకుల చేత ఈడుదవ బ్రతికేనా అనేటువంటి రీతిగా జక్యం చేసినప్పుడు సేవించుకునేవాడు, అసహించుకునేవాడు, పక్క తప్పుకుని వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు అనేకులు కనపడుతుండగా ఆది నాన్న దేవుడు ప్రేమించి అతని ఇంటికి వచ్చి అతనితో మాట్లాడిన దాన్ని బట్టి అతనిలో ఉన్నటువంటి ఆ సహజమైనటువంటి స్వభావం పోయి ఏం చేసిందంటే ప్రేమ కలిగినటువంటి మనసు వచ్చినప్పుడు జక్కే మార్పు చెందాడు. బిడ్డలో మనసుకు వచ్చాడు. దేవుని ఏమంటున్నాడంటే సమాధానాన్ని ఎదిగి వెంటాడుతున్నాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఇతడును అబ్రహాము కుమారుడే అని అతను మార్చబడ్డాడు. మరలా సమాజంలో వెళ్తుంటే అదే జక్యం చూసి అనేకులు ఏం చేస్తానంటే అన్నా జక్యన్నా వందనాలన్నా, ఈయన పాఠశాల మీద కావచ్చు, మీడియా కావచ్చు, తమ్ముడు ఈశ్వరాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ అనేకులు ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటున్నారంటే ఎక్కడికండి వందనాలు? ఎవరు మనం ఎందుకు గౌరవిస్తున్నారండి అంటే కేవలం దేవుని బట్టి దేవుని ప్రేమన మనం ఎరిగాము కనుక, దేవుని దగ్గరికి వచ్చాము కనుక. అదే కనుక రాకోకుండా నువ్వు నేను లోకంలో నీ ఇష్టం నువ్వు నా ఇష్టాన్ని నేను భరించుకునేవారుగా ఉండేటువంటి రీతిగా ఉంటే అనేకులు చేత చీ అనేటువంటి పరిస్థితుల్లో మనం నెట్టబడి కొట్టబడేవారుగా ఉండేవాడు. కానీ దాన్ని విడిచిపెట్టాము, దేవుని కొరకు వచ్చాము, దేవుని కొరకు నిలబడిన దాన్ని బట్టి ఇదే నాన్న అనేకులను మనల్ని ఏం చేస్తానంటే ప్రేమించడమే కాదు కానీ నిన్ను బట్టి దేవునికి మహిమ రావటానికి దేవుడు సహాయం చేశాడు. ఎన్నో సంవత్సరాల నుండి పాపిగా ఉన్నటువంటి జక్కయ్య ఎప్పుడైతే యేసయ్య ఇంట్లోకి వచ్చాడో పాపం పోయింది, శాపం పోయింది, మరలా ఇంకేం వచ్చిందంటే సమాధానం వచ్చింది. మూడో భాగం వచ్చేసి ఇంకా మనం చూస్తే అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలు అనేటువంటి వ్యక్తి కనపడు. ఆయన గొప్ప భక్తిపరుడు, ధర్మకార్యాలు బహుగా చేసేవాడంట. ఆ ధర్మకార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడే వచ్చి మాట్లాడుతుంది. నీ ధర్మకార్యాలు నువ్వు చేసిన నీతి కార్యాలు దేవుని దగ్గరికి వచ్చినాయ్యా అని చెప్పేసి అన్నాడు. వచ్చినాయి అని ఆయన సంతోషపడలేదు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఇంత కార్యాలు చేసావు కానీ నీ కుటుంబం అంతా ఎలా ఉందంటే రక్షణ లేని వారుగా, దేవుని ఎరగని వారుగా ఉంది. ఫలానా చోటన సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడిని తెప్పించుకుని వాళ్ళకి వాక్యం చెప్పించుకోవాలని చెప్పినప్పుడు ఏం చేశాడు, పేతుడిని తన ఇంటికి తెప్పించుకున్నప్పుడు పేతుడు వచ్చి ఏం చేశాడు, వారికి వాక్యం చెప్పినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఏమైందంటే రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే ఒక సేవకుడు రావడం వల్ల ఆ కుటుంబంలో ఉన్నటువంటి లోటు అనేటువంటి దాన్ని కనుక్కొని ఏం చేశాడంటే ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి పాపం నుండి శాపం నుండి విడిపించబడినట్లుగా ఈ కొన్నేళ్ళు కుటుంబం అంతా కూడా రక్షణ పొందినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. కనుక దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంట్లో నుండి శాపం బయటికి పారిపోయేదిగా ఉంటుంది. యోహాను సువార్త చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చూస్తే అక్కడ మనకు కొన్ని మాటలు కనపడితే చూద్దాం ఒకసారి చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక మార్గంలో ప్రవేశించును. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద ఆయన బోధ వినుచుండెను. మాత విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేసుకున్నట్టుకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. చాలండి, చూడండి. ఈ సందర్భం చూస్తే ప్రభు తరచుగా ఆ బేతనియా అనేటువంటి యెరూషలేముకి 4 కిలోమీటర్ల దూరం అంట. బేతనియా అనేటువంటి గ్రామం. ఆ బేతనియా అనేటువంటి గ్రామంలో లాజరు, మరియా, మార్త ఒక కుటుంబాన్ని